UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. గురువుగారు 9 రోజులు నవరాత్రులు. అవును. నవరాత్రులప్పుడు అమ్మవారికి ఎలాంటి నైవేద్యాలు పెట్టాలి? హ్మ్. అమ్మవారికి ఎలాంటి అలంకారాలు చేయాలి? అలంకారాలు అనేది శాకాంబరి అలంకారం, అవును. రకరకాల అలంకారాలుంటాయి. కానీ చాలా మందికి కన్‌ఫ్యూజ్ అయ్యే విషయం ఏంటి అంటే, హ్మ్. ఏ రోజు అమ్మవారికి ఎటువంటి నైవేద్యం పెట్టాలి? అమ్మవారికి ఇష్టమైన ప్రసాదం ఏంటి? అని చెప్పి చాలా మందికుంటుంది. అవును. అది మీ మాటల్లో మీరు వివరించండి గురువుగారు. తప్పకుండా అమ్మా. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. అమ్మవారి యొక్క శక్తి రోజులలో విశేషమైనటువంటి అవతారాలు 9 అవతారాలుంటాయి. హ్మ్. మహిషాసురుడనేటటువంటి రాక్షసుని సంహరించి అమ్మవారు యోగ నిద్రలోకి వెళ్ళినప్పుడు అమ్మవారిని ఎంతో ముక్కోటి దేవతలందరూ స్తుతించి అమ్మవారి యొక్క 9 రూపాల గురించి వర్ణించడం జరిగింది. హ్మ్. ఆ 9 రూపాలే ఇప్పుడు మనం పేర్లతో పిలుచుకునే అనేక రూపాలు. ఈ 9 రూపాలు ప్రత్యేకంగా ఏవున్నాయంటే బాలా త్రిపుర సుందరి దేవి అవతారం, అలాగే లక్ష్మీదేవి యొక్క అవతారం, గాయత్రీదేవి యొక్క అవతారము, అలాగే అన్నపూర్ణాదేవి యొక్క అవతారము, అలాగే లలితా పరమేశ్వరి యొక్క అవతారము, సరస్వతీదేవి యొక్క అవతారము, కాళీ అవతారము, అలాగే గౌరీదేవి యొక్క అవతారము. ఈ రకమైనటువంటి 9 అవతారాలు ఏవైతే ఉన్నాయో అమ్మవారి యొక్క శక్తి స్వరూపాలు ఇవన్నీ కూడా. అమ్మవారు ఒకటే. హ్మ్. కాకపోతే అమ్మవారి నుంచి వచ్చినటువంటి రూపాలు ఈ 9 రూపాలు. ఈ 9 రూపాలు 9 యుద్ధాలను చేసినటువంటి గొప్పనైనటువంటి శక్తి రోజులుగా భావన చేస్తాము. హ్మ్. అంటే మహిషాసురుడనేటటువంటి రాక్షసుని సంహరించడానికి అమ్మవారు 9 రోజులు 9 అవతారాలను దాల్చినటువంటి రోజులే ఈ యొక్క శక్తి రోజులు అని పిలుస్తాం. అంటే దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ జరిగినటువంటి గొప్పనైనటువంటి రోజులు. ఈ 9 రోజులు గూడా ఒక రకంగా చెప్పాలి అంటే పవిత్రమైన రోజులతో పాటు చాలా చాలా పవర్‌ఫుల్ రోజులని కూడా అనొచ్చా గురువుగారు? 100% అమ్మా. పరమ పవిత్రమైనటువంటి రోజులు. మనిషి సాధన చేసుకుంటే గనక తాను అనుకున్నటువంటి కోరిక ఎలాంటిదైనా సరే. అంటే ఎలాంటిదైనా అంటే మనము ఐహిక భోగ సుఖాలకు అలవాటు పడినటువంటి జీవితాలు. కాబట్టి నీకు డబ్బు కావాలన్నా, నీ సాంసారికమైనటువంటి జీవితంలో ఇబ్బందులున్నా అవి తొలగిపోవాలన్నా, నీకు అప్పుల బాధలు తొలగిపోవాలన్నా, ఐశ్వర్యం కావాలన్నా, ఆరోగ్యం కావాలన్నా, నీ కుటుంబం సంతోషంగా ఉండాలన్నా, నీకు చదువు రావాలన్నా, విదేశాలకు వెళ్ళాలన్నా, ఇలా ఎలాంటి కోరికైనా సరే ఒక్కసారి ఈ 9 నవరాత్రుల అమ్మవారిని దర్శనం చేసుకొని, అమ్మా నాకు ఈ నవరాత్రుల్లో నేను నిష్టగా ఉంటాను, నిన్ను పూజిస్తాను కనుక నాకు ఈ కోరిక నెరవేరాలని చెప్పి మనస్ఫూర్తిగా మనసా వాచా కర్మణ కోరుకుంటే ఆ కోరిక 100% నెరవేరుతుంది. ఇది 100% ఎంతో మందికి ప్రూవ్ అయినటువంటి అంశము. చాలా మంది అంటే మామూలు దేవుళ్ళ కంటే అమ్మవారికి చాలా నిష్ట ఎక్కువగా ఉంటుంది. హ్మ్. అలాగే అమ్మవారికి చేసేటటువంటి పూజా విధానాలలో కూడా ఎన్నో రకాలైనటువంటి కైంకర్యాలుంటాయి. అంటే మీరన్నారు అమ్మవారికి 9 రోజులు 9 అలంకరణలు జరుగుతాయి అని. హ్మ్. ఈ 9 అలంకరణలు కూడా విశేషమైనటువంటి అంటే బాలా త్రిపుర సుందరి దేవి యొక్క అవతారానికి అమ్మవారికి అంటే చిన్న పిల్ల ఎలాగైతే ఉంటుందో ఆ రకమైనటువంటి అలంకరణ చేస్తూ ఉంటారు. హ్మ్. లక్ష్మీదేవి యొక్క అలంకరణ, లక్ష్మీదేవి కమలం పువ్వులో ఉన్నటువంటి ఆ యొక్క అలంకరణ చేస్తూ ఉంటారు. అన్నపూర్ణాదేవి ఒక చేతిలో పాత్ర పట్టుకొని ఉండేటటువంటి తల్లి. అలాగే గాయత్రీదేవి, అలాగే అమ్మవారు. ఇలా అమ్మవార్లందరికీ ఆయా రూపాల ప్రకారం అలంకరణ చేస్తూ ఉంటూ ఉంటారు. హ్మ్. అయితే ఇక్కడ స్పెసిఫిక్‌గా అమ్మవారికి 9 రోజులు ఎలాంటి పూజలు చేయాలి? హ్మ్. అంటే అమ్మవారికి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క ఆచారాన్ని బట్టి వాళ్ళ యొక్క ప్రాంతీయ ఆచారాన్ని బట్టి అమ్మవారి సేవలు చేస్తూ ఉంటారు. హ్మ్. ఇది కేవలం మన తెలంగాణ, ఆంధ్రనే కాదు యావత్ భారతదేశమంతా కూడా పరమ పవిత్రమైనటువంటి రోజులుగా మనం దీన్ని చేసుకుంటూ ఇటు ఉంటామమ్మ. నార్త్ వైపు చూసుకున్నా కానీ అటు కూడా చాలా గొప్పగా చాలా చేస్తూ గొప్ప ఉంటారు. నార్త్ సైడ్ అసలు అమ్మవారి యొక్క వైభవం చూడాలంటే నార్త్ సైడ్ అమ్మ. హ్మ్. ఎందుకంటే చాలా విశేషంగా చక్కగా పద్ధతితో చేసేటటువంటి నవరాత్రులు కూడా అటు చాలా మట్టుకు చేస్తూ ఉంటారు. వాళ్ళందరూ కూడా చాలా నిష్టగా ఉంటారు. చాలా భక్తి శ్రద్ధలతో ఉంటారు. అమ్మవారి యొక్క కైంకర్యాలు చాలా విశేషంగా చేస్తుంటారు. ఎన్నో రకాలైనటువంటి కైంకర్యాలు అంటే ఎన్నో రకరకాలైనటువంటి అమ్మవారికి పూజా విధానాలు చేస్తూ ఉంటారు. అలాగే మన తెలంగాణలో కూడా చాలా మట్టుకు విశేషమైనటువంటి పూజలు జరుగుతుంటాయి. ఎందుకంటే అమ్మ అనుగ్రహిస్తే అమ్మ అవుతుంది. హ్మ్. అదే ఆగ్రహిస్తే ఆది పరాశక్తి అవుతుంది. హ్మ్. కనుక అమ్మవారంటే చాలా మందికి భయం అనేటటువంటిది ఉంటుంది. కాబట్టి ఆ భయంతోనే మనమందరం కూడా ఈ రోజున అమ్మా తల్లి నువ్వు ఉన్నావని చెప్పేసి భక్తి శ్రద్ధలతో ఈ రోజున పూజ చేస్తున్నాము.
కాబట్టి ఇక్కడ అమ్మవారి యొక్క నైవేద్యాలు కూడా చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. అంటే శాస్త్రీయ దృక్పథం కనుక చూసుకున్నట్టయితే అంటే శాస్త్రంలో కొన్ని అమ్మవారికి కొన్ని తిథుల ప్రకారం కొన్ని నైవేద్యాలు పెట్టాలని చెప్పారు. కానీ అవి రాను రాను అవే నైవేద్యాలు పెట్టాలి అంటే గనక ఇప్పుడు సాధ్యపడేటటువంటి అవకాశం లేదు. కాబట్టి ఇక్కడ నైవేద్యం విషయానికి వస్తే మన అమ్మవారికి ప్రత్యేకంగా పెట్టవలసినటువంటి నైవేద్యాలు చక్కెర పొంగలి, పులిహోర, దద్దోజనము, గారెలు, బూరెలు, శనగల ప్రసాదం. ఇవి ప్రధానంగా పెట్టవలసినటువంటి నైవేద్యాలు. ఇక మిగతావి ఏవి పెట్టినా కూడా అలాగే భక్షాలు కూడా పెడుతూ ఉంటారు. భక్షాలు అంటే మనము తీయటి పోలేలు చేస్తూ ఉంటాము, బొబ్బట్లు అంటారు కదా, అలాంటివి. కాబట్టి ఇలా అమ్మవారికి ఇవి ప్రత్యేకమైనటువంటి నైవేద్యాలు. కానీ అమ్మవారికి రకరకాలైనటువంటి నైవేద్యాలు పెడుతుంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క నైవేద్యం పెడుతుంటారు. ఏది ఏమైనప్పటికీ నైవేద్యాల విషయానికి వస్తే మన శక్తి ఎంత ఉందో ఆ శక్తి ప్రకారం అమ్మవారికి నైవేద్యం పెట్టాలి. ఇదే పెట్టాలి అనేటటువంటి రూల్ అయితే ఎక్కడా కూడా లేదు. మనం మనసా వాచా కర్మణ మన శక్తి కొలది మన ఇంట్లో ఏదైతే ఉందో దానితోనే అమ్మవారికి నైవేద్యం అనేటటువంటిది సమర్పించవచ్చు. కనుక 9 రోజులు కూడా 9 రకాలు, చాలా మంది 9 రకాల నైవేద్యాలు ఈజీగా చేసేస్తూ ఉంటారు. ఎందుకంటే పెద్ద ఖర్చుతో కూడుకున్నటువంటి పనేం కాదు. పులిహోర ఇంట్లోనే చేస్తారు, దోజనం ఇంట్లోనే చేస్తారు, చక్కెర పొంగలి, గారెలు, బూరెలు ఇవన్నీ ఇంట్లో చేసేటటువంటి శిరా నైవేద్యము, కేసరి భాత్ అని చెప్పి చేస్తూ ఉంటారు. అలాగే శనగల ప్రసాదం పెడుతూ ఉంటారు, బొబ్బర్ల ప్రసాదం పెడుతారు. ఇలా అవన్నీ కూడా నార్మల్గా చేసుకుంటారు. కట్ పొంగలి కూడా పెడుతూ ఉంటారు. అంటే ఇక్కడ ఏమవుతుంది అంటే బ్రాహ్మణులు పెట్టే నైవేద్యాలు కొన్ని రకాలుగా ఉంటాయి, మార్వాడి వాళ్ళు పెట్టేటటువంటి నైవేద్యాలు కొన్ని ఉంటాయి, ఇతర వాళ్ళు పెట్టేటటువంటి నైవేద్యం అంటే ఎవరి యొక్క ఆచారాన్ని బట్టి వాళ్ళు నైవేద్యం పెడుతుంటారు. కానీ ఈ నైవేద్య విషయంలో వీళ్ళు ఇదే పెట్టాలి అనేటువంటి రూల్ అయితే ఎక్కడా లేదు. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పెట్టవచ్చు, దాంట్లో తప్పేం లేదు. కాకపోతే ఏంటంటే వాళ్ళ ఆచారాన్ని బట్టి పెడుతూ ఉంటారమ్మా. కానీ చాలా మంది చెప్తూ ఉంటారు అమ్మవారికి ఏ నైవేద్యం పెట్టినా కానీ ముందు నియమ నిష్టలతో ఆ నైవేద్యాన్ని 100% మడి అనేటటువంటిది చాలా ముఖ్యం. అమ్మవారికి ఒక నైవేద్యం చేస్తున్నాము అని అంటే గనక మనం మడి బట్ట అంటే తడి బట్ట కట్టుకొని మనం వంట చేయాల్సి ఉంటుంది. తడి బట్ట అంటే అది మడితో కూడుకున్నటువంటిది అని అర్థము. మనం అమ్మవారి యొక్క నైవేద్యం చేసేటప్పుడు నీళ్లు కానివ్వండి, అక్కడ వంట పాత్రలు కానివ్వండి, మన పొయ్యి కానివ్వండి, అవన్నీ కూడా శుచి శుభ్రతగా ఉండాలి. పూర్వకాలంలో ఏం చేసేటటువంటి అంటే పూర్వకాలం అని కాదు కానీ దాదాపు ఒక 20-30 సంవత్సరాల క్రితమైనా సరే చక్కగా కట్టెల పొయ్యిలో ప్రత్యేకంగా వండేటటువంటి వారు. అప్పుడు ఈ యొక్క కుమ్మరి వాళ్ళ దగ్గర పొయ్యిలు చేసేటటువంటి వాళ్ళు ఆ పొయ్యి రెడీమేడ్ పొయ్యి తీసుకొచ్చేసేసి ఆ కట్టెల పొయ్యి మీద అమ్మవారి కోసమే 9 రోజులు అది పక్కన పెట్టేటటువంటి వారు. అలాంటి పద్ధతి ఉండేటటువంటి. కానీ ఇప్పుడు అన్ని గ్యాస్ పొయ్యిలు వచ్చేసాయి కాబట్టి అక్కడ అంటు ముట్టు అన్నీ ఉంటూ ఉంటాయి, అంట్లు పడుతూ ఉంటాయి, ఛాయ్ చేసుకుంటూ ఉంటారు, టీ కాఫీ కాచుకుంటారు. అలా ఎప్పటికీ అమ్మవారికి పెట్టేటటువంటి నైవేద్యం చేసేటప్పుడు తప్పనిసరిగా మడితో పెట్టాల్సి ఉంటుందమ్మా. అది అయితే మొత్తానికి గురువు గారు 9 రోజులు కూడా 9 రకాలు ఎటువంటి నైవేద్యాలు సమర్పించుకున్నా గానీ వారి ప్రాంతాలను బట్టి నైవేద్యాలు ఏదైనా సమర్పించుకోవచ్చు. కాకపోతే ఏది చేసినా మీరు అన్నట్టు అంటు ముట్టు లాంటివి చూసుకొని ఎందుకంటే అమ్మవారికి మడి ఆచారం చాలా ఎక్కువగా ఉంటుంది. మనం ఎంత భక్తితో ఎంత శ్రద్ధతో చేస్తే అమ్మవారు మనకు అంత ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది. అలాగే ఎప్పుడైనా మనం ఏది చేసినా ఎప్పుడు చేసినా అమ్మవారు కోరుకునేది ఒకటే అండి, కేవలం భక్తి, ప్రేమ. ఈ రెండే అమ్మవారు కోరుకుంటారు. ఎందుకంటే మనం అమ్మవారికి ఏది మీరు ఎప్పుడైనా చూడండి, అమ్మవారికి ఏది మనం సమర్పించినా తిరిగి దాన్ని మనమే వినియోగించుకుంటాము. ఎప్పుడైనా మీరు గమనించండి, ప్రసాదం పెడతాము, మనమే తింటాము, కొబ్బరికాయ కొడతాము, మనమే తింటాము, అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం చేస్తాం, మళ్ళీ ఆ పంచామృతం మనమే తీసుకుంటూ ఉంటాము. అక్కడ అమ్మవారు ఏమీ తీసుకోదు, కానీ ప్రేమపూర్వకంగా భక్తిపూర్వకంగా మనం సమర్పిస్తాము, మళ్ళీ అది ప్రసాద రూపకంగా మనమే వాడుకుంటాం. కనుక ఇక్కడ అమ్మవారు ఏం కోరుకుంటుందో ఒక భక్తుడి దగ్గర నుంచి అంటే వీడు నన్ను మనస్ఫూర్తిగా భక్తితో శ్రద్ధతో నన్ను ఆరాధిస్తున్నాడా లేదా, ఈ వ్యక్తి మనసులో కల్మషం పెట్టుకొని నన్ను పూజిస్తున్నాడా, దురుద్దేశం పెట్టుకొని పూజిస్తున్నాడా, ఇవన్నీ కూడా అమ్మ గమనిస్తూనే ఉంటుంది. ఒకవేళ మనసులో నువ్వు ఏదైనా దురుద్దేశం పెట్టి పూజించావనుకోండి, ఆ పూజ నిష్ప్రయోజనమే. కనుక ఎప్పుడైనా సరే మనసా వాచా కర్మణ తల్లి నువ్వు ఉన్నావు అనేటటువంటి విశ్వాసంతో చేస్తే నువ్వు పూలిచ్చినా పత్రిచ్చినా ఏదిచ్చినా అమ్మవారు భక్తితో స్వీకరిస్తుందమ్మా. కాబట్టి ఇక్కడ భక్తే ప్రధానము. కనుక అందరూ మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకోండి, ఈ నవరాత్రులను ఘనంగా జరుపుకోండి. బాగుంది గురుగారు, నమస్కారం. శ్రీమాత్.